సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ పార్ట్ 2. సో ఎవరైతే పార్ట్ 1 చూడలేదో వెంటనే వెళ్ళి చూడండి. అది చూడకుండా ఈ వీడియో చూస్తే కనుక మీకు ఏమీ అర్థం కాదు, ముందే చెప్తున్నా. సో మనం పార్ట్ 1లో ఏమేమి డిస్కస్ చేస్తున్నాం అంటే సాలిడ్స్లో మనకి లీనియర్, ఏరియల్ అలానే వాల్యూమ్ ఎక్స్పాన్షన్స్ వరకు మనం మొత్తం నేర్చుకున్నాము. సో ఈరోజు వీడియోలో మనం సాలిడ్స్లోనే కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, 5 అప్లికేషన్స్ ఉంటాయి ఇంపార్టెంట్గా. అవి ఏంటంటే బైమెటాలిక్ స్ట్రిప్ ఒకటి, పెండులం క్లాక్ ఒకటి, మెటల్ టేప్ ఒకటి, నెక్స్ట్ థర్మల్ స్ట్రెస్ అండ్ మెటల్ ప్లేట్ విత్ హోల్ ఒకటి, అండ్ ఇంకోటి ఉంటుంది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ మనకి కొంచెం చాలా ఇంపార్టెంట్. సో నేను ఈ వీడియోలో మొత్తం సోది చెప్పేసి మీకు టైం వేస్ట్ చేయను. సో అన్నిటికీ ఫార్ములాస్, ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి, అవన్నీ చెప్తాను. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి సమ్స్ చేసేటప్పుడు. ఫార్ములాస్ ఇంకా కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో అంతేకాదు, ఇంకా లిక్విడ్స్లో స్టార్టింగ్ వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. సో యాజ్ ఐ ఆల్రెడీ సెట్, ఈ చాప్టర్లో ఏంటంటే మనకి సాలిడ్స్, లిక్విడ్, గ్యాసెస్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఉంటుంది కదా. సో సాలిడ్స్, లిక్విడ్, గ్యాసెస్లో థర్మల్ ఎక్స్పాన్షన్ ఎలా ఉంటుంది అండ్ అలానే హీట్ అండ్ టెంపరేచర్ అవన్నీ పార్ట్ 1లో నేను కవర్ చేసేసాను. సో ఐ బటన్లో అలానే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది. సో పార్ట్ 1 చూడండి, చూసినాక ఈ వీడియో చూడండి, ఓకేనా? సో లెట్ us start our వీడియో. సో మన ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి బైమెటాలిక్ స్ట్రిప్. నేను ముందే రాసి ఉంచేసాను మొత్తం మీకోసం. సో బైమెటాలిక్ స్ట్రిప్లో ఎనీ కేసెస్ మనం తీసుకోవచ్చు, బట్ ఇంపార్టెంట్గా మనకి బ్రాస్ ఇంకా స్టీల్. ఇది ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను, బ్రాస్ అండ్ స్టీల్. సో ఫస్ట్గా 2 కేసెస్ ఉంటాయి. కేస్ 1 హీటింగ్ ఎట్ హై టెంపరేచర్, కేస్ 2 హీటింగ్ ఎట్ లో టెంపరేచర్. ఎప్పుడైతే హై టెంపరేచర్లో మనం హీట్ చేస్తామో బ్రాస్ ఎక్స్పాండ్స్ మోర్ దాన్ స్టీల్. ఓకే, సో బ్రాస్ స్టీల్ కంటే ఎక్స్పాండ్ ఎక్కువ అవుతుంది కంపేర్ టు స్టీల్. సో అప్పుడు కాన్కేవ్ షేప్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ స్టీల్, ఇక్కడ బ్రాస్. అండ్ కేస్ 2లో బ్రాస్ ఎట్ హీటింగ్ ఎట్ లో టెంపరేచర్లో బ్రాస్ కాంట్రాక్ట్స్ మోర్ దాన్ స్టీల్. ఇక్కడేమో ఎక్స్పాండ్స్ మోర్ దాన్ స్టీల్, అలానే కాంట్రాక్షన్లో కూడా అదే ఫస్ట్ ఉంటుంది. సో దానిలో అప్పుడు ఇక్కడ స్టీల్, ఇక్కడ బ్రాస్. ఇది ఈసారి కాన్వెక్స్లో వస్తుంది, కాన్వెక్స్. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ ఒకే ఒక ఫార్ములా ఉంది, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. క్యాపిటల్ R is equals to D by alpha 1 minus alpha 2 into delta T. ఇక్కడ delta T వచ్చేసి చేంజ్ ఇన్ టెంపరేచర్, అంటే T2 minus T1. ఓకే, అండ్ ఇక్కడ క్యాపిటల్ R వచ్చేసి రేడియస్ ఆఫ్ ద స్ట్రిప్, దాని తర్వాత D వచ్చేసి థిక్నెస్. ఓకే, థిక్నెస్ ఆఫ్ ద స్ట్రిప్. అండ్ దాని తర్వాత ఆల్ఫా 1 వచ్చేసి బ్రాస్కి వాల్యూ, ఆల్ఫా 2 వచ్చేసి స్టీల్కి వాల్యూ. ఓకే, సో ఇక్కడ నేను జస్ట్ బ్రాస్ ఇంకా స్టీల్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఇంకా ఏమైనా అయిపోవచ్చు క్వశ్చన్లో. సో ఎనీ టైప్ ఆఫ్ మెటల్ కానీ ఏదైనా అయిపోవచ్చు. సో దానిలో వాల్యూస్ ఇస్తాడు, డైరెక్ట్ సబ్స్టిట్యూషన్, ఎటువంటి ప్రాబ్లం ఉండదు, చాలా ఈజీగా మీరు సమ్స్ చేయొచ్చు. అండ్ ఇది ఇక్కడ ఎట్లా ఇస్తాడంటే ఆల్ఫా 1 ఆల్ఫా 2 నేను పార్ట్ 1లో చెప్పాను కదా. సో ఆల్ఫా ఇస్ టు బీటా ఇస్ టు గామా ఇది ఈక్వల్స్ టు 1:2:3. ఒకవేళ బీటా వాల్యూ ఇచ్చాడు అనుకోండి, మీరు ఏం కంగారు పడక్కర్లేదు, దాన్ని ఆల్ఫాలోకి మార్చుకుని మీరు సమ్స్ చేయొచ్చు. సో అట్లా కూడా మీకు సమ్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి బైమెటాలిక్ స్ట్రిప్. లెట్ us go to the second one, which is pendulum clock. అది కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు మన సెకండ్ అప్లికేషన్ వచ్చేసి పెండులం క్లాక్. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అప్లికేషన్. సో ఫస్ట్గా నేను బేసిక్గా నేను చెప్పేస్తాను. సో ఫస్ట్గా మనకి పెండులం క్లాక్స్ ముందుండేవి, ఇప్పుడు పెద్దగా రావట్లేదు. ఇట్లా బాబ్ అనేది ఉంటుంది మీకు తెలిసినట్టయితే. సో బాబ్ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఇక్కడ 2 కేసెస్ అనేవి ఉంటాయి. ఒకటి ఇన్ వింటర్, రెండోది ఇన్ సమ్మర్. సో ఇప్పుడు వింటర్లో ఏమవుతుందంటే టెంపరేచర్ తక్కువ ఉంటుంది, అలానే సమ్మర్లో ఏమవుతుందంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, అది మీకు తెలిసిందే. సో ఇప్పుడు వింటర్లో ఎప్పుడైతే టెంపరేచర్ తక్కువ ఉంటుందో ఏమవుతుంది, కాంట్రాక్షన్ జరుగుతుంది. కాంట్రాక్షన్ జరిగితే ఏమవుతుంది, లెంత్ అనేది తగ్గుతుంది. సో ఆ బాబ్ లెంత్ అనేది తగ్గుతుంది. సో బాబ్ లెంత్ తగ్గితే ఏమవుతుంది, నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పెరుగుతాయి. సో లెంత్ తగ్గితే వర్క్ ఎక్కువ జరుగుతుంది కదా. సో నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఏమవుతాయి, పెరుగుతాయి. సో ఎప్పుడైతే నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఇంక్రీజ్ అవుతాయో ఇట్ గెయిన్స్ టైం. అందుకే వింటర్లో మీరు అబ్జర్వ్ చేస్తే టైం అనేది చాలా ఫాస్ట్గా జరిగిపోతూ ఉంటుంది, అంటే ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇదే రీజన్, ఇట్ గెయిన్స్ టైం అనమాట. నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. సో నెక్స్ట్ కేస్ 2 సమ్మర్. సమ్మర్లో ఏమవుతుందంటే టెంపరేచర్ ఇంక్రీజ్, అంటే చాలా ఎక్కువ ఉంటుంది టెంపరేచర్. సో ఎప్పుడైతే టెంపరేచర్ ఎక్కువ అవుతుందో అప్పుడు ఏం జరుగుతుంది, ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఎక్స్పాన్షన్ జరిగితే ఆ లెంత్ ఆఫ్ ద బాబ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది.
సో లెంత్ ఆఫ్ ద బాబ్ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది, నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ అనేవి తగ్గుతాయి. సో నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ తగ్గితే ఏమవుతుంది, ఇట్ రెడ్యూసెస్ టైం. అందుకే సమ్మర్లో కొంచెం స్లోగా అనేది టైం అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇప్పుడు మరీ అంత డిఫరెన్స్ అయితే ఉండదు, చాలా మైన్యూట్, చాలా చిన్న వాల్యూ డిఫరెన్స్, పెద్దగా ఏమి ఉండదు, అంత మీరు వరీ అవ్వాల్సిన పని ఏం లేదు ఇక్కడ. సో ఇక్కడ మనకి రెండు ఫార్ములాస్ ఉంటాయి, అవి కూడా రెండింటికి రిలేటెడే. సో దీనికి ఈ ఫార్ములాస్ రావడానికి చాలా పెద్ద డెరివేషన్ ఉంది, నేను చెప్పట్లేదు ఇది, సో టైం వేస్ట్ అని చెప్పేసి. సో డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ ఇక్కడ ఏమీ లేదు. సో ఫస్ట్ ఫార్ములా డెల్టా టీ బై టీ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. సో ఇక్కడ ఇది పర్ సెకండ్. సో పర్ సెకండ్ కనుక మిమ్మల్ని అడిగితే డెల్టా టీ డివైడెడ్ బై టీ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. మోస్ట్లీ ఆల్ఫా వాల్యూ ఇచ్చేస్తాడు అక్కడే. అండ్ నెక్స్ట్ ఒకటి ఇస్తాడు, రెండో టీ కనుక్కోమంటాడు, లేదా డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ ఇస్తాడు. నెక్స్ట్ డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ అడిగి టీ కనుక్కోమంటాడు. సో ఇవన్నీ చాలా ఉంటాయి అనమాట. ఇక్కడ డెల్టా టీ అంటే T2 - T1 డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్. అదే పర్ డేలో కనుక మనం చూసుకుంటే డెల్టా టీ బై టీ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ ఇంటూ 86,400. ఎందుకంటే పర్ డే వచ్చేసి మనకి 86,400 సెకండ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో ఇది మనకి బేసిక్ ఫార్ములా పెండులం క్లాక్కి. సో డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేసిన నమ్మని డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మీకు సమ్స్లో చాలా బాగుంటుంది నిజంగా. ఓకేనా? మనం నెక్స్ట్ అప్లికేషన్కి వెళ్ళిపోదాం. సో ఐ హోప్ ద బోర్డ్ ఇస్ క్లియర్. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి గైస్. అండ్ ఇంకోటి ఏంటంటే థ్యాంక్ యూ ఫర్ 300 సబ్స్క్రైబర్స్. సో గైస్ ఇప్పుడు మా థర్డ్ అప్లికేషన్ వచ్చేసి థర్మల్ స్ట్రెస్. సో ఇది చాలా చిన్న కాన్సెప్ట్ బట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఫస్ట్ అయితే థర్మల్ స్ట్రెస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఒక రాడ్ అనేది ఉంది ఇక్కడ మీరు చూసినట్లయితే, అండ్ రెండు వాల్స్ అనేవి ఉన్నాయి. ఆ రెండు వాల్స్ మధ్యలో ఒక రాడ్ అనేది ఉంటుంది. సో ఫుల్గా అంటే ఇక్కడ గ్యాప్ ఇక్కడ ఉండదు, మొత్తం అటాచ్డ్ ఉంటుంది. ఇప్పుడు కింద నుంచి మనం హీట్ చేస్తున్నాం హార్డ్ని. ఇక్కడ నుంచి మంట పెట్టామనుకోండి ఫర్ సపోజ్, అప్పుడు ఏమవుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది, హీట్ పెరిగితే ఆబ్వియస్గా. సో టెంపరేచర్ పెరిగితే ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. బట్ ఇక్కడ ఎక్స్పాండ్ అవ్వడానికి ఇక్కడ ప్లేస్ లేదు. సో అప్పుడు ఏమవుతుంది, స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతుంది ఈ వాల్స్ మీద, ఈ రెండు వాల్స్ మీద. అప్పుడు దాన్ని ఆ స్ట్రెస్ ఏమంటారంటే థర్మల్ స్ట్రెస్. సో ఈ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ బై ఏరియా. సో ఈ Y ఏంటంటే యంగ్స్ మాడ్యూల్ ఈజ్ ఈక్వల్స్ టు F డివైడెడ్ బై A ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. ఇక్కడ ఏ వచ్చేసి మనకి ఏరియా అనమాట. సో ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా F ఈజ్ ఈక్వల్స్ టు Y ఇంటూ A ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. డెల్టా టీ అంటే T2 - T1 విచ్ ఈస్ డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్. సో యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ ఇన్ పార్ట్ 1, ఈ మొత్తం చాప్టర్ అంతా కూడా టెంపరేచర్తో మూవ్ అవుతూ ఉంటుంది. సో ఎక్కడ ఏ క్వశ్చన్ అయినా మీరు టెంపరేచర్ని ఎస్కేప్ చేయలేరు. సో టెంపరేచర్ ఏ ఫార్ములానైనా ఉంటుంది అనమాట. ఇక్కడ టీ అంటే టైం కాదు, టెంపరేచర్ గుర్తుపెట్టుకోండి. సో ఓకేనా? Y అంటే యంగ్స్ మాడ్యూల్. సో వాళ్ళే ఇచ్చేస్తారు మోస్ట్లీ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్. ఓకేనా? మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి మెటల్ టేప్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో గైస్ ఇప్పుడు మన ఫోర్త్ అప్లికేషన్ వచ్చేసి మెటల్ టేప్. సో మీకు అర్థం అవ్వాలని నేను మెటల్ టేప్ కూడా తీసుకొచ్చాను గైస్, చూడండి. ఓకే, సో ఫస్ట్ అయితే ఇప్పుడు మెటల్ టేప్లో రెండు కేసెస్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ నేను బేసిక్ మొత్తం చెప్తాను. సో మెటల్ టేప్ అంటే ఇప్పుడు మెటల్ టేప్ ఎవడైతే తయారు చేస్తాడో అది ఒక సర్టెన్ టెంపరేచర్లో తయారు చేస్తున్నాడు. సో ఇప్పుడు నేను వింటర్లో ఈ మెటల్ టేప్ అనేది తయారు చేస్తే సో ఆ టెంపరేచర్లో కరెక్ట్గా డివిజన్స్ ఉన్నవి నేను పెడతానమాట. సో ఇప్పుడు సమ్మర్లో ఏమవుతుంది, అదే టేప్ మనం సమ్మర్లో వాడితే మన వాల్యూ అక్యురేట్గా వస్తుందా? రాదు. ఎందుకు రాదంటే ఇప్పుడు వింటర్లో ఏమవుతుందంటే మనకి సరే ఇదంతా కాదు, న్యూట్రల్గా ఉన్నప్పుడు మనం క్రియేట్ చేసాం అనుకోండి. సో T1 దగ్గర మనం T1 టెంపరేచర్ దగ్గర ఈ మెటల్ టేప్ అనేది మనం తయారు చేసాం. ఓకే, అండ్ దాని తర్వాత ఇప్పుడు మనం సమ్మర్లో చూసుకుంటే ఈ మెటల్ టేప్ కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ ఎందుకు అవుతుందంటే సమ్మర్లో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్స్పాండ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతుందో ఇక్కడ ఈ డివిజన్స్ కనిపిస్తున్నాయి కదా,
సో ఈ డివిజన్స్ మధ్యలో ఉన్న గ్యాప్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. సో అప్పుడేమవుతుందంటే మనకి మన హైట్ అనేది యాక్యురేట్గా చూపించదు. మనకి మన ఉన్న హైట్ కంటే కొంచెం తక్కువ హైట్ చూపిస్తుంది. సో ఎందుకంటే ఇక్కడ డిఫరెన్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం ఉన్న హైట్ కంటే మన హైట్ తక్కువగా చూపిస్తుంది. అదే వింటర్లో ఏమవుతుందంటే టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి కాంట్రాక్ట్ అవుతుంది. ఇదే టేపు కొంచెం కాంట్రాక్ట్ అవుతుంది. సో కాంట్రాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ డివిజన్స్ మధ్యలో ఉన్న గ్యాప్ కూడా తక్కువ అవుతుంది. సో అప్పుడు బేసిక్గా ఏమవుతుందంటే మనం ఉన్న హైట్ కంటే హైట్ కొంచెం ఎక్కువ చూపిస్తుంది. సో ఇప్పుడు మీకు అర్థమైందా, కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో ఇప్పుడు మెటల్ టేప్ అంటే అంతే. సో ఫస్ట్ కేసు వచ్చేసి T2 గ్రేటర్ దాన్ T1. సో T1 అంటే ఏంటంటే ఇందాక నేను ఈ టేప్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు టెంపరేచర్ ఎంత ఉందో దాన్ని మనం T1 అంటాము. అండ్ T2 అంటే ఇప్పుడున్న టెంపరేచర్ మనం ఎప్పుడైతే ఈ చేస్తున్నాము. సో if T2 గ్రేటర్ దాన్ T1 దెన్ L ప్లస్ డెల్టా ఇంటూ LC వస్తుంది. అదే T2 ఇస్ లెస్ దాన్ T1 వచ్చింది అనుకో L మైనస్ డెల్టా LC వస్తుంది అనమాట. సో బేసిక్ ఏం లేదు దీనిలో అసలు. సో ఇంకొంచెం రాసేది ఉంది, బట్ నా మార్కర్ సరిగా లేదు కాబట్టి నేను సరిగ్గా రాయలేదు. సో అందుకే నేను మీకు అర్థమయ్యేలా కొంచెం క్లియర్గా టైం తీసుకుని చెప్తున్నాను. సో అర్థమైంది కదా మీకు మెటల్ టేప్ అంటే మొత్తం. సో ఇన్ టెంపరేచర్ ఎప్పుడైతే T1 కంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు మన హైట్ తక్కువ ఉంటుంది, అంటే తక్కువ చూపిస్తుంది. అండ్ ఎప్పుడైతే T1 గ్రేటర్ దాన్ T2 ఉంటుందో మన హైట్ అనేది ఎక్కువ చూపిస్తుంది ఉన్నదానికంటే. సో దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు మన ఫార్ములా వచ్చేసి డెల్టా ఇంటూ ఎల్సీ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. ఇక్కడ డెల్టా టీ వచ్చేసి T2 మైనస్ T1 డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్. ఆల్ఫా వాల్యూ ఇస్తాడు ఆల్మోస్ట్ అక్కడ. అండ్ ఎల్ వాల్యూ అంటే లెంత్, మిగతా అంతా మీకు తెలిసిందే. సో మనకి నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ అప్లికేషన్ విచ్ ఈస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో అది కూడా చాలా బాగుంటుంది గైస్. స్టే ట్యూన్, వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. సో మన ఫిఫ్త్ అప్లికేషన్ వచ్చేసి గైస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో దీనిలో పెద్దగా మనం అంతగా ఏం లేవు, జస్ట్ ఫార్ములాస్ మనం బట్టి కొడితే సరిపోతుంది. డెల్టా ఐ ఈజ్ ఈక్వల్స్ టు 2i ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ ఫస్ట్ ఫార్ములా. నెక్స్ట్ I2 ఈజ్ ఈక్వల్స్ టు I1 ఇంటూ 1 ప్లస్ 2 ఆల్ఫా ఇంటూ డెల్టా టీ ఒక సెకండ్ ఫార్ములా. థర్డ్ ఫార్ములా వచ్చేసి W2 ఈజ్ ఈక్వల్స్ టు W1 డివైడెడ్ బై 1 ప్లస్ 2 ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. ఇక్కడ W2 వచ్చేసి యాంగులర్ వెలాసిటీ. ఓకేనా. సో ఇక్కడ మన క్వశ్చన్ బట్టి మనం సమ్స్లో ఏ ఫార్ములా యూజ్ చేయాలనేసి మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు సపోజ్ యాంగులర్ వెలాసిటీస్ సమ్ ఇచ్చాడు అనుకోండి, ఇది మనం యూజ్ చేస్తాం. అదే ఇప్పుడు ఇక్కడ ఓన్లీ ఇప్పుడు I2 I1లో ఓన్లీ ఏదో ఒక్క వాల్యూ ఇచ్చాడు అనుకోండి, ఇది యూజ్ చేస్తాం. ఒకవేళ రెండు ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ డెల్టా ఐ ఉంది కాబట్టి ఇది యూజ్ చేస్తాం. డెల్టా ఐ అంటే I2 మైనస్ I1. సో అర్థమైంది కదా మీకు, చాలా సింపుల్ ఫార్ములాస్, జస్ట్ సబ్స్టిట్యూట్ చేయాలంతే. సో నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి మనకి మెటల్ ప్లేట్ విత్ హోల్. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లెట్ us మూవ్ ఆన్. ఓకే, వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. మళ్ళీ చెప్తున్నా. సో ఫ్రెండ్స్ మన సిక్స్త్ అప్లికేషన్ వచ్చేసి మెటల్ ప్లేట్ విత్ హోల్. సో కంగారు లేదు, ఇప్పుడే వెళ్ళి కొత్త మార్కర్ కొనుక్కుని వచ్చాను. అండ్ ఇప్పుడు మన మెటల్ ప్లేట్ హోల్ వచ్చేసి, సో ఫస్ట్గా ఇది ఒక మెటల్ ఒక ప్లేట్ అనుకుందాం. అండ్ ఇక్కడ దీనికి ఒక హోల్ ఉంది. అండ్ ఇప్పుడు దీన్ని మనం హీట్ చేస్తే ఏమవుతుంది, ఆల్ సైడ్స్ ఎక్స్పాండ్ అవుతుంది, అంతే కదా. సో ఆల్ సైడ్స్ ఎక్స్పాండ్ అవుతే ఈ హోల్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. సో ఈ హోల్లో ఉన్న డయామీటర్, రేడియస్ కూడా మొత్తం ఇంక్రీజ్ అవుతాయి. సో అది ఐ వాంటెడ్ టు సే. సో ఇది థియరీ పార్ట్లోనే, దీనిలో సమ్స్ పెద్దగా అస్సలు ఉండవు, అసలు పెద్దగా కాదు, అసలు ఉండవు. సో ఒక్క నిమిషం, సారీ. అండ్ అస్సలు ఉండదు, ఇక్కడ డయామీటర్ పెరుగుతుంది. అండ్ ఇప్పుడు ఇంకో కేసు, ఇది కేస్ 1, నెక్స్ట్ కేస్ 2లో ఈసారి 2 హోల్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు దీన్ని హీట్ చేస్తే టెంపరేచర్ పెరిగి ఇది కూడా ఎక్స్పాండ్ అవుతుంది కదా ఈ ప్లేట్. సో దాని తర్వాత ఏమవుతుందంటే ఈ డిస్టెన్స్ బిట్వీన్ ద హోల్స్ కూడా పెరుగుతుంది కదా, ఆబ్వియస్గా పెరుగుతుంది. సో అది మన మెటల్ ప్లేట్ విత్ హోల్. దీనిలో ఒక్క ఫార్ములా కూడా ఉండదు, మొత్తం థియరీ క్వశ్చన్స్ దీనిలో. ఓకేనా. సో అంటే ఐపీ ఎగ్జామ్ వరకు చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇందాక నేను ఒక కాన్సెప్ట్ మీకు చెప్పడం మర్చిపోయాను. సో నేను థర్మల్ స్ట్రెస్ అప్పుడు నేను ఏం చెప్పానంటే, ఇప్పుడు మనకి ఇట్లా ఒక వాల్ ఉంటుంది, ఒక రాడ్ ఉంటుంది, కింద నుంచి హీట్ చేస్తే
రాడ్ ఎక్స్పాండ్ అయ్యే క్రమంలో ఇక్కడ మనకి స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతుంది అన్నాను కదా. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఐపీలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, 2 మార్క్స్ పక్కా వస్తుంది. సో ఏంటంటే ఇప్పుడు మనకి రైల్వే ట్రాక్స్ ఉంటాయి కదా, రైల్వే ట్రాక్స్లో మధ్యలో గ్యాప్స్ ఎందుకు వదులుతాడు అని అడుగుతాడు. ఎందుకంటే ఇక్కడ సమ్మర్లో టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ గ్యాప్లో ఎక్స్పాండ్ అవుతే సో దట్ అది ఒక ప్రివెన్షన్ అనమాట, ట్రైన్ కొలాప్స్ అవ్వకుండా. సో కొంచెం గ్యాప్ ముందే ఉంచి పెడతారనమాట. ఎందుకంటే ఎప్పుడైనా టెంపరేచర్ బాగా పెరిగి హీట్ ఎక్కువ అయ్యి సో అది ఎక్స్పాండ్ అయినా కొంచెం ప్లేస్ వదులుతారు. ఎక్స్పాండ్ అయితే కొంచెం మళ్ళీ ప్రాబ్లం రాకూడదని చెప్పి కొంచెం ప్లేస్ వదులుతారు అనమాట. సో అది ఒక ఐపీ క్వశ్చన్ నాకు గుర్తొచ్చింది, అందుకే చెప్పాను. సో అట్లా చాలా క్వశ్చన్స్ ఉంటాయి మీకు ఐపీలో. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. మన అప్లికేషన్స్ ఇన్ సాలిడ్స్ అయితే అన్నీ అయిపోయాయి. సో ఫ్రెండ్స్, దీని గురించి నేను మీకు చెప్పడం మర్చిపోయాను టోటల్గా, రియలీ సారీ. సో మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్నవంతా ఐసోట్రోపిక్ సాలిడ్స్, అండ్ ఈ ఒక్క చిన్న టాపిక్ వచ్చేసి ఎనిరోట్రోపిక్ సాలిడ్స్. సో ఈ రెండింటికి తేడా ఏంటని ఆలోచిస్తున్నారు కదా మీరు. సో ఐసోట్రోపిక్ సాలిడ్స్కి ఏంటంటే వెన్ ఆన్ హీటెడ్ ఆల్ సైడ్స్ అది ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు మనకు ఒక మెటల్ ప్లేట్ ఉంది, సో మనం దానికి హీట్ చేస్తే మొత్తం అన్ని ఆల్ సైడ్స్ అది ఎక్స్పాండ్ అవుతుంది. బట్ ఇప్పుడు ఎనిరోట్రోపిక్ సాలిడ్స్ తీసుకుంటే ఆన్ హీటింగ్ ఏదో కొన్ని సైడ్స్ మాత్రమే ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో ఇప్పుడు ఒక క్యూబ్ 3 డైమెన్షనల్ ఫిగర్ ఒకటి తీసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ చాలా సింపుల్, ఆల్ఫా ఇస్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఎక్స్ ప్లస్ ఆల్ఫా వై ప్లస్ ఆల్ఫా జెడ్ డివైడెడ్ బై 3, బీటా ఇస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఆల్ఫా ఎక్స్ ప్లస్ ఆల్ఫా వై ప్లస్ ఆల్ఫా జెడ్ డివైడెడ్ బై 3, అండ్ గామా వచ్చేసి క్లియర్గా ఉందా? సారీ, కొంచెం చిన్న సౌండ్ ఏదో వస్తే వెళ్ళాను. అండ్ గామా ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా ఎక్స్ ప్లస్ ఆల్ఫా వై ప్లస్ ఆల్ఫా జెడ్. సో ఇప్పుడు మనం లిక్విడ్స్లోకి వెళ్తున్నాం. సక్సెస్ఫుల్గా మనం సాలిడ్స్ అనేవి కంప్లీట్ చేసాం. ఇప్పుడు మీరు వెళ్ళి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి సమ్స్ చేయండి, నిజంగా మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ నేను చెప్తున్నాను గైస్, మీరు ఈజీగా సాల్వ్ చేస్తారు. చాలా ఈ చాప్టర్ మీకు చాలా ఫేవరెట్ చాప్టర్గా మారిపోతుంది. ఓకేనా? సో లెట్ us go to the liquids now. లిక్విడ్స్ కాన్సెప్ట్కి వెళ్తున్నాము. సో గైస్, ఆఖరికి మనం లిక్విడ్స్లోకి వచ్చేసాం. సో ఇప్పుడు మనం జస్ట్ క్యాజువల్గా కాసేపు చూద్దాం లిక్విడ్స్ అంటే ఏంటి, అసలు ఏంటని. సో గైస్, ఎండ్ వరకు చూడండి, మళ్ళీ అడుగుతున్నాను, ఎండ్ వరకు చూడండి. నిజంగా మీకు యూజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను, లేకపోతే చెప్పను. సో ఇప్పుడు మనం లిక్విడ్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనకి సాలిడ్స్లో ఏమేమి ఉంటుంది, లెంత్ ఉంటుంది, ఏరియా ఉంటుంది, వాల్యూమ్ ఉంటుంది. బట్ ఇక్కడ లిక్విడ్స్కి ఏం ఉండదు, ఓన్లీ ఆ కంటైనర్. సో లిక్విడ్స్ టేక్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్ విచ్ ఇట్ ఈస్ poured into. సో ఇప్పుడు సపోజ్ మనం గ్లాస్లో పోస్తే ఆ షేప్లోకి వాటర్ కన్వర్ట్ అవుతుంది. వాటర్ కాదు, ఏ లిక్విడ్ అయినా సరే. సో అది మనకి లిక్విడ్స్లో మాలిక్యూల్స్ అనేవి లూజ్లీ ప్యాక్డ్ ఉంటాయి, అదే సాలిడ్స్లో టైట్గా ప్యాక్ అయి ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పండి, థర్మల్ ఎక్స్పాన్షన్ దేనిలో ఎక్కువ ఉంటుంది, లిక్విడ్స్లోనా సాలిడ్స్లోనా? ద ఆన్సర్ ఈస్ లిక్విడ్స్. ఎందుకంటే ఇక్కడ మాలిక్యూల్స్ లూజ్గా ప్యాక్ అయి ఉంటాయి కాబట్టి ఆన్ హీటింగ్ ఇంకా లూజ్ అయిపోతాయి కాబట్టి ఆ ఎక్స్పాన్షన్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు సాలిడ్స్. సాలిడ్స్ ఏంటంటే టైం తీసుకుంటాయి అవ్వడానికి, ఎక్స్పాండ్ అవ్వడానికి. ఎందుకంటే ఆటమ్స్ అన్నీ కూడా టైట్గా ప్యాక్ అయి ఉంటాయి కాబట్టి సో సపరేట్ అవ్వడానికి టైం పడుతుంది. బట్ ఇక్కడ లిక్విడ్స్లో కాదు, లూజ్లీ ప్యాక్ ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా ఇక్కడ ఎక్స్పాన్షన్ అనేది, థర్మల్ ఎక్స్పాన్షన్ అనేది మోర్ ఉంటుంది కంపేర్ టు సాలిడ్స్. అండ్ గ్యాసెస్కి లిక్విడ్స్ కంటే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అక్కడ వెరీ లూజ్లీ ప్యాక్డ్ ఉంటుంది కాబట్టి ఆటమ్స్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు లిక్విడ్స్లో ఏంటంటే థర్మల్ ఎక్స్పాన్షన్ మోర్ దాన్ సాలిడ్స్ ఉంటుంది, అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఆటమ్స్ అనేవి లూజ్గా ప్యాక్ అయి ఉంటాయి. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి లిక్విడ్స్ టేక్ ద హ్యావ్ నో డిఫరెంట్ షేప్ అండ్ సైజ్, అండ్ దే టేక్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్, దే టేక్ ద షేప్ అండ్ సైజ్ ఆఫ్ ద కంటైనర్. ఓకే, ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఈ పాయింట్స్ అంతా అయిపోయినాయి. సో ఇప్పుడు మనం ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పేది. సో ఇప్పుడు 0 degrees centigrade to 4 degrees centigrade to 100 degrees centigrade. Okay, on heating, on cooling, ఓకే. సో ఇక్కడ ఏమవుతుందంటే కాంట్రాక్ట్ అవుతుంది, ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్పాండ్ అవుతుంది. అది రివర్స్లో ఇక్కడ కాంట్రాక్ట్ అవుతుంది, ఇక్కడ ఎక్స్పాండ్ అవుతుంది.
సో లిక్విడ్స్కి భలే ఎనామలస్ యూనో ఉంటుందంటే అసలు లిక్విడ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు లిక్విడ్స్లో ఏంటంటే ఆన్ హీటింగ్, ఎప్పుడైతే మనం వాటర్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఎప్పుడైతే మనం వాటర్ని హీట్ చేస్తామో 0 degrees to 4 degrees సెంటిగ్రేడ్లో మనం ఎప్పుడైతే హీట్ చేస్తామో అప్పుడు వాటర్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది. సో ఎస్ కాంట్రాక్ట్ అవుతుంది. బట్ మనం 4 degrees సెంటిగ్రేడ్ నుంచి 100 degrees సెంటిగ్రేడ్ వరకు హీట్ చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు మనం రివర్స్ వద్దాం, కూల్ చేసామనుకోండి 0 degrees to 4 degrees ఎక్స్పాండ్ అవుతుంది అండ్ 4 to 100 degrees కాంట్రాక్ట్ అవుతుంది. సో ఇది మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. సో గైస్ థింగ్ ఏంటంటే నేను మీ టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు కాబట్టి మొత్తం ఒకేసారి కవర్ చేస్తున్నాను వినండి. సో లిక్విడ్స్ ఎగ్జిబిట్ 2 types, ఒకటి అపారెంట్ ఎక్స్పాన్షన్ అండ్ ఇంకొకటి ఏంటంటే రియల్ ఎక్స్పాన్షన్. సో అపారెంట్ ఎక్స్పాన్షన్ అంటే RA, ఎందుకంటే A అంటే అపారెంట్, ఇక్కడ R అంటే రియల్. సో RA is equals to delta V divided by V into delta T. ఇక్కడ V ఏమో వాల్యూమ్ అండ్ అక్కడ RR is equals to delta V into V into delta T. అండ్ నెక్స్ట్ ఇక్కడ రిలేషన్ బిట్వీన్ RA అండ్ RR. సో ఇంపార్టెంట్, ఇక్కడ ఇదంతా నేను డిరైవ్ చేశాను ఇక్కడ, బట్ మీరు అవసరం లేదు, ఒక్కడ గుర్తుపెట్టుకోండి. ఆల్ఫా G is equals to RR minus RA divided by 3. ఇక్కడ G వచ్చేసి మనకి అందరికీ తెలుసు, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో మనకంతా తెలిసిందే. అండ్ ఇదంతా జస్ట్ నేను కొంచెం జస్ట్ ఇది గుర్తుపెట్టుకోవడానికి ఊరికనే రాశాను. ఒకవేళ ఇప్పుడు RR ఇస్ గ్రేటర్ దెన్ RG అనుకోండి, RA ఇస్ గ్రేటర్ దెన్ 0 అవుతుంది, అంటే డెల్టా V ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. సో అప్పుడు రైజ్ అవుతుంది అన్నమాట టెంపరేచర్. దాని తర్వాత RR ఎప్పుడైతే లెస్ దాన్ RG ఉంటుందో RA కూడా లెస్ దాన్ 0 అవుతుంది, అప్పుడు డెల్టా V నెగిటివ్ ఉంటుంది, అప్పుడు ఫాల్ అవుతుంది టెంపరేచర్. దాని తర్వాత RR is equal to RJ అయింది అనుకోండి, RA is equal to 0 అవుతుంది, అంటే అప్పుడు డెల్టా V is equal to 0 అయిపోతుంది, అంటే రిమైన్స్ సేమ్ అనమాట T. సో అప్పుడు అర్థమైంది కదా మీకు మొత్తం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం, లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్. సో ఎండ్ వరకు చూడండి గైస్ తప్పకుండా. సో ఫ్రెండ్స్ ఇదే మన లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ ఆఫ్ టుడేస్ లెక్చర్, వచ్చేసి అనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఐపీఈలో 4 మార్క్స్ క్వశ్చన్. సో ఇప్పుడు అనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ అంటే మీకు ఇప్పుడు అర్థమయ్యేలా చెప్తాను. సో ఇందాక చెప్పాను కదా మీకు 0 degrees సెంటిగ్రేడ్, 4 degrees సెంటిగ్రేడ్, అలానే 100 degrees సెంటిగ్రేడ్ కదా. సో 0 to 4 ఆన్ హీటింగ్ ఏమవుతుంది, ఇక్కడ కాంట్రాక్ట్, ఇక్కడ ఎక్స్పాన్స్, ఇక్కడ ఎక్స్పాన్స్, ఇక్కడ కాంట్రాక్ట్. ఓకేనా, అంతే కదా, మీకు అర్థమైంది కదా, ఇందాక చెప్పాను డీటెయిల్గా. సో ఇప్పుడు మనకి పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనకి కూల్ కంట్రీస్లో వింటర్లో ఎస్పెషల్గా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం అంటార్క్టికా తీసుకుందాం. అంటార్క్టికాలో ఏమవుతుందంటే దాని దగ్గర ఒక ఓషన్ ఉంటుంది, సదర్న్ ఓషన్ అని, లేకపోతే అంటార్క్టిక్ ఓషన్ అని కూడా అంటారు. సో అక్కడ నీళ్ళంతా ఉన్నప్పుడు ఇక్కడ పైన అంతా వాటర్ అంతా గడ్డగట్టిపోతుంది. అవును కదా, మీకు తెలిసి ఉంటుంది కదా. ఇప్పుడు మనకి 0 degrees సెంటిగ్రేడ్ నుంచి లేకపోతే ఇంకా లో ఉంటే మాత్రం ఇక్కడ మొత్తం గడ్డగట్టిపోతుంది వాటర్, స్నో అంతా వచ్చేసి మొత్తం ఐస్ అయిపోతుంది వాటర్ అంతా, ఈ పైన వాటర్ లెవెల్. అలాంటప్పుడు లోపల ఉన్న ఈ ఎక్వాటిక్ యానిమల్స్, ఫిష్, నెక్స్ట్ షార్క్, ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ ఎలా బతుకుతాయి, ఎందుకంటే వాటికి ప్రాపర్ ఆక్సిజన్ అందదు కదా పైన ఐస్ ఉంటే. సో ఇప్పుడు వినండి, ఇక్కడ ఏంటంటే, సో వాటర్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు బంద్ చేస్తా. సో సారీ గైస్, చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది, యాక్చువల్గా ఫోన్లో స్పేస్ అయిపోయింది, అందుకనే వచ్చిందనమాట అట్లా. సో ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టు ఇప్పుడు వాటర్లో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ ఐస్ పాయింట్ ఇది 0 degrees సెంటిగ్రేడ్ లేకపోతే బియాండ్, అంటే నెగిటివ్లో ఉంటుంది టెంపరేచర్. సో ఇప్పుడు ఏమవుతుందంటే వాటర్లో ఇక్కడ 1 2 3 4, సో ఈ 4 degrees వరకు కూడా అక్కడ ఎక్వాటిక్ యానిమల్స్ అనేది బ్రీత్ తీసుకోగలవు, అక్కడ ఆక్సిజన్ లెవెల్ అనేది బాగుంటుంది. అండ్ ఈ 4 నుంచి తగ్గుకుంటూ వెళ్ళిపోతుంది మళ్ళీ 3 to 1 అట్లా. సో అది అనమాట. సో మీరు ఐపీలో మీకు మంచిగా మీకు వచ్చినట్టు అక్కడ ఆన్సర్ అనేది రాయొచ్చు, ఓకేనా. సో దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. సో గైస్ మీకు నచ్చితే కనుక నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ పడింది ఈ వీడియో చేయడానికి, మీ ముందుకు తీసుకురావడానికి ఎస్పెషల్గా. సో ఫస్ట్గా అయితే మీకు ఒకవేళ సమ్స్ కూడా కావాలంటే నన్ను తప్పకుండా అడగండి, నేను ట్రై చేస్తాను, నా బెస్ట్ నేను ట్రై చేసి మీకు వీడియో తీసుకురావడానికి ట్రై చేస్తాను. సమ్స్ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్.
సో నెక్స్ట్ అయితే మనం నెక్స్ట్ థర్డ్ పార్ట్ వచ్చేసి మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ నేను తీసుకొస్తాను. సో అంతే గైస్, మరి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గైస్. సో ఈ ఎండ్ వరకు మీరు వీడియో చూసారో చూడలేదో నాకు తెలియదు. ఒకవేళ మీరు చూసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ నిజంగా. అండ్ అంతే గైస్, లెట్ us మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.